నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం। నేను జయ। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। కార్తీక మాసం చివరి సోమవారం శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయాలు। కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు। ప్రతి ఒక్కరూ విద్యుత్ను ఓ మహోద్యమంలా పొదుపు చేయాలి। జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీలో జేసీ వెల్ఫేర్ జి రాజకుమారి। కాకినాడ గోలీలపేటలో అత్యాచార బాలికను పరామర్శించిన మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు। పరిహారం త్వరితగతిన అందించేలా కృషి చేస్తానని వెల్లడి। వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు పునర్నిర్మించాలని కోరుతూ జగ్గంపేట మండల బీజేపీ ఇన్ఛార్జ్ మేక వీరబాబు ప్రజా దర్బార్లో వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ రామవరం గ్రామంలో 3 నెలల క్రితం వరదలు వచ్చి ఒక బిల్డింగ్ ప్రక్కన ఉన్న రోడ్డు కొట్టుకుపోయిందని, దాదాపు 3 నెలలు కావస్తున్నా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఆ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు। రాష్ట్రంలో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి దాదాపు 20 నెలలు కావస్తున్నా ఎక్కడా రోడ్లు వేయలేదన్నారు। ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో పాడైన రోడ్లన్నీ పునర్నిర్మించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని అన్నారు। ఈ కార్యక్రమంలో వట్టికుటి లోవరాజు, తోగరు యేసు, పి మోహన్, సత్యనారాయణ, బుర్రే శ్రీనివాసరావు, గాది పోతురాజు, వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు। రామవరం గ్రామంలో కిందకి వెళ్ళే ఊళ్ళో మొత్తం గోనేడ, కామరేడ, రామచంద్రపురం వీళ్ళందరికీ ఇదే దారి అవుతుంది। అక్కడ మెయిన్ రోడ్ ఏపీ ట్రాఫిక్ అయిపోయి యాక్సిడెంట్ బాగా జరగడం వల్ల ఇలాగే వెళ్తున్నారు। నమస్కారం అండి, మాది జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఇటీవల కాలంలో భారీ వరదలు వచ్చి చాలా విపరీతమైన వరద వచ్చి రోడ్లు కట్టవటం జరిగింది। అక్కడ రోడ్లు కట్టాయి ఈ రోజుకి వచ్చి 3 నెలలు అయినా సరే కానీ అధికారులు కానీ ప్రభుత్వం వారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదండి। ప్రజలు చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది। మరి అటు కింద చాలా ఊళ్ళు ఉన్నాయి, పోలినాడు సైడ్కి పోయి మరి వాళ్ళు జీవన వ్యవస్థ సాగించుకోవడం కోసం ఈ రోడ్డుకే రావడానికి చాలా అవసరం, నిత్యావసర రోడ్డుగా తయారైంది అది। ఇలా మెయిన్ రోడ్డుని రావటం, వీళ్ళు ఏదన్నా ఆయిల్ గట్ట కొట్టుకుని తీసుకెళ్లాలంటే రాంగ్ రోడ్లో వెళ్తాం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి। యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో వచ్చి వాళ్ళు వీళ్ళు ఏదో కొంచెం అడౌట్ చేస్తారో మళ్ళీ మామూలే, దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేదు। రామవరం మెయిన్ రోడ్లో NH16లోని అక్కడ టార్గెట్లు పెట్టాలని మరి అక్కడ రాజానవరం పెట్టారు, దివాన్ చెరువు పెట్టారు, కత్తిపూడి పెట్టారు, జగ్గంపేట మార్గంలో ఎక్కడ NH5లో టార్గెట్ అనేది ఎక్కడా పెట్టలేదు। చాలా డేంజర్గా ఉంది ఇక్కడ। ఏంటది మన చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి। అక్కడ యాక్సిడెంట్ జరిగిన తక్షణమే వస్తారు, కొద్దిసేపు 1 గంట 2 గంటలు అడౌట్ చేస్తారు, తర్వాత దాని విషయం మర్చిపోతున్నారు, మళ్ళీ యాక్సిడెంట్ అయినప్పుడు వస్తున్నారు। అదేవిధంగా రామవరం సెంటర్ ఉంది, ఆ సెంటర్ నుంచి దాదాపు పిఠాపురం వరకు రవాణా సాగించుకునే రోడ్డు అది। ఆ రోడ్డుని అలాగే వెళ్ళిపోతే పిఠాపురం వెళ్ళిపోవచ్చు, దిబులు అలాగే పత్తిపాడు, కిల్లంపూడు అదంతా కూడా వెళ్ళొచ్చు। మరి ఇటు పైన ఉన్న రైతులు కూరగాయలు పండించుకున్న రైతులందరూ కూడా అదే రోడ్డుని వెళ్ళవలసి వస్తుంది। వాళ్ళు కూరగాయలు పట్టుకుని బత్తాలు కట్టుకుని బుట్టలు కట్టుకుని ఆ రోడ్డుకి వెళ్ళవలసి వస్తుంది। అక్కడ రోడ్డు కూడా ఎక్కడ ఏమాత్రం మనుషులు నిలబట్టడానికి కానీ ఎటువంటి సాగుకోసం లేకుండా రోడ్డు నిర్మించడం జరిగింది గతంలోనే। మరి అక్కడ రోడ్డు ఎస్టేషన్ ఇటు వెళ్ళి నుంచుందామంటే వెనకాల వచ్చినోడు కొట్టేస్తాడు, ముందుకెళ్తే ఎదురు వచ్చినోడు కొట్టేస్తాడు। ఈ రకంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి। మరి అక్కడ రోడ్డు ఏమన్నా ఎస్టేషన్ జరిగి తీసుకుని ప్రజల దగ్గర నుంచి రోడ్డు ఏమన్నా కొంచెం ఎక్కువగా నిర్మించి అక్కడ యాక్సిడెంట్లు నిర్వహించగలుగుతుందిగా కోరుకుంటున్నాం ప్రభుత్వం వారిని। మరి ఇక్కడ ప్రభుత్వం వచ్చి గవర్నమెంట్ వచ్చి 20 నెలల కాలం అయినా సరే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ ఏ రోడ్డు పనులు చేయని పరిస్థితులు ఉన్నాయి। ఈ పరిస్థితి వెంటనే రోడ్డు పనులు కానీ పూడుపులు కానీ ఈ వర్షాలు వచ్చి ఇది ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అంతా పూడుపులు బాగా విపరీతం అయిపోయింది।
మళ్ళీ ఇప్పుడు వరద వస్తే నీరు ఇళ్ల మీదకి రావాలి, పెద్ద నష్టం ఇదంతా జరిగిద్ది. తక్షణమే రోడ్లు రిపేర్ చేయించడం, కూడుపులు తీయించాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటూ మరి సెలవు. ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన లబ్ధిదారులకు ఇస్తున్న ఇళ్ల స్థలాల వివరాలను ఆయా పంచాయతీలు, సచివాలయ కేంద్రాల్లో ప్రకటించాలని తాళ్లరేవు మండల అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు టేక్ముడి ఈశ్వరరావు, టేక్ముడి లక్ష్మణరావు, వాడ్రి వీరబాబు, అత్తిలి బాబురావు, మోకా విష్ణుప్రసాద్, వాసంశెట్టి శ్రీనివాసులు తహసీల్దార్ జి చిన్నబాబుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ప్రభుత్వం 25వ తేదీన ప్రజలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని, అయితే వీటిలో కొన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు. మండల వ్యాప్తంగా లబ్ధిదారుల వివరాలు ప్రకటించాల్సి ఉండగా ఎక్కడా లిస్టులు ప్రకటించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఎప్పటికైనా ప్రతి పంచాయతీ, సచివాలయ కేంద్రాల్లో లబ్ధిదారుల వివరాలు ప్రకటించి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొడుపూడి రామకృష్ణ, ఎం తణుకురాజు తదితరులు పాల్గొన్నారు. గుర్తించారు. మొత్తం ఒకసారి మళ్ళీ మారిపోయి సెకండ్ టైం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ 25 ఇస్తానంటున్నారు. అంటే ఆ ఫైనలైజ్ చేసిన లిస్ట్ ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో కనిపించట్లేదు, సచివాలయంలో కనపట్టలేదు, ఆఫీసర్ లేదు. ఇప్పుడు మరి 4-5 నెలలు అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని మారినాయో ఏంటో తెలియదు. మొదటి ఇచ్చిన లిస్టుకే 2 నెలల మారిపోయింది. అది ఒకటి అసలు మరి తాళ్లరేవు మండల ప్రతిపక్షం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి ఇళ్ల స్థలాల్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద, అర్హుల లిస్టును తయారు చేయడంలో ఉన్నటువంటి లోపాల మీద కూడా ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి తహసీల్దార్ గారు స్పందిస్తూ అటువంటివి ఏమైనా ఉంటే మీరు రాతపూర్వకంగా ఇస్తే నేను కంపల్సరీ ఎంక్వైరీ చేసి వాటిని తొలగిస్తాం, అనర్హులు ఉంటేనే అని చెప్పారు. అదేవిధంగా మనం ఇచ్చినటువంటి వినతిపత్రాన్ని పరిశీలించి పూర్తిగా పేదలకు న్యాయం జరిగేలా చూస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క భూములు కొనుగోలు చేసినటువంటి వివరాలు మాత్రం మా దగ్గర ఉండవు, ఆర్డీఓ గారు ఆధీనంలో ఉంటాయని చెప్తూ ఉన్నారు. కానీ మండలంలో కూడా ఆ యొక్క వివరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆర్డీఓ గారి దగ్గర అన్ని మండలాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ మండలంలో ఎక్కడైతే ఏ భూములు కొన్నారో, ఏ సర్వే నెంబర్లు ఎంత చెల్లించారు అనేది కూడా ఖచ్చితంగా ఈ మండలంలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా మా అఖిలపక్ష పార్టీకి ఆ యొక్క వివరాలని త్వరలో తెలియజేయాలని చెప్పి తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు మరి మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీల తరఫున, అన్ని పార్టీల నుంచి తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ఇళ్ల స్థలాల మీద, అలాగే ప్రభుత్వం వారు ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ, అర్హత కలిగిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది మంచి పరిణామం. దాన్ని మేము కూడా హర్షిస్తాం. కానీ ఇళ్ల స్థలాల ముసుగులో దోపిడీ జరుగుతూ ఉంది. మరి ఎక్కడెక్కడైతే ఎన్ని భూములు ఎక్వైర్ చేశారు, ఏ సర్వే నెంబర్లో ఎక్వైర్ చేశారు, ఏ రెవెన్యూ విలేజ్లో ఎక్వైర్ చేశారు, అది ఎంత ఎక్వైర్ చేశారు, ఆ రైతు పేరు ఏంటి, ఆ రైతు ఉండి నివాసం ఎక్కడ, అతను అడ్రస్ ఏంటి అనేది కూడా ఈ రోజు వరకు గత 8 నెలల నుంచి అడుగుతున్న మరి రెవెన్యూ అధికారులు సరైనటువంటి సమాధానం రావట్లేదు. మరి ఇప్పటికైనా మరి ఎంఆర్ఓ గారు స్పందించి ఆ సమాచారాన్ని ఇమ్మని అడిగితే ఆయన ఎంత సొమ్ము చెల్లించామనేది మా దగ్గర ఉండదు, ఆర్టీఓ గారి దగ్గర ఉంటుంది అంటున్నారు. మరి సమాచార చట్టం కూడా ఉంది మనకి. ఆ సమాచార చట్ట ప్రకారం ఎక్కడి నుంచి అడిగినా వారు వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 5-6 నెలలుగా మనం ప్రతిపక్ష పార్టీలు దరఖాస్తు చేసుకోవడం తప్పితే ప్రభుత్వం నుంచి అయితే నిర్దిష్టమైనటువంటి సమాధానం, ఫేక్ సమాధానం ఇస్తున్నారు తప్పితే ఖచ్చితమైన సమాచారాన్ని మరి రెవెన్యూ వారు ఇవ్వట్లేదు. మరి భవిష్యత్తులో ఇప్పుడైనా సరే ఎంఆర్ఓ గారిని వేళ కలవడం జరిగింది. 2-3 రోజుల్లో మీకు ఆ సమాచారాన్ని ఇచ్చి ఏర్పాటు చేస్తామంటున్నారు. కానీ రైతుకి ఎంత పేమెంట్ చెల్లించారు, వారి అడ్రస్తో సహా ఇమ్మనమంటే దానికి దాటవేదారుని మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే అది ఆర్డీఓ గారు స్థాయి అంటున్నారు. మేము గత 5-6 నెలల నుంచి మరి ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే 5 నెలల తర్వాత మా స్థాయి కాదు ఆర్డీఓ గారు స్థాయి అని చెప్తున్నారు. మరి ఇది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఎంఆర్ఓ గారు దీని మీద ఇమీడియట్ గా స్పందించి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయో ఆ సమాచారాన్ని ఇచ్చి నిజాయితీగా పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం.
దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ పంచారామ క్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. చోటుకు కూర్చున్నాం. సీతానగరం మండలం రాపాక గ్రామంలో రెవరెండ్ డాక్టర్ కె ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ బాబు మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కరోనా కట్టడికి చేసిన కృషి ఎనలేనిదన్నారు. సుమారు 150 మంది నిరుపేద వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా FBZL మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ రాజ్ జోషియా, రెవరెండ్ జాన్ బాబురావు, రెవరెండ్ కె ప్రసాద్ బాబు, మాజీ ఎంపీటీసీ గెద్దాడ త్రిమూర్తులు, దాసరి రాజు, సుజాన్ పాల్, మద్దాల దుర్గారావు, రాపాక యూత్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మన ఆరాధన కార్యక్రమం విమోచకుడు వస్తాడు, మనల్ని రక్షించే నాదుడు వస్తాడు అని ఎదురు చూస్తూ గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడెను. వాస్తవమైన విషయం ఏమిటంటే ఆనాడు ఇశ్రాయేలు మెస్సయ్య కొరకు సిద్ధపరిచారు. ఏంటండి అయ్యగారు, ఇంట్లో పేర్లు ఉన్నాయో అనుకుంటున్నారేమో. నిజమైనటువంటి ఒక సత్యాన్ని కనుక మనం గమనించగలిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు అని వాక్యము ఉండేను. వాక్యము దేవుడు చూడాలని ఆశపడినటువంటి వారు అదే ఈ వాక్యం పరలోకానికి దారాయని, లోకానికి వెలుగాయని, పరలోకానికి దారాయని, నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప, నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప. అందరూ చప్పట్లు కొడుతూ లోకాన్ని చూసి చీకటిలో ఉన్న నరులను చేరా దేవుడు
15 లక్షల మంది వారి ప్రాణాలను కోల్పోయారు. ఈ రోజున మనము సజీవులుగా ఉండి ఈ కొవ్వొత్తును వెలిగించగలుగుతున్నాము అంటే అది దేవుని యొక్క మహా కృప. అందరూ ప్రాణములో మీ కొవ్వొత్తును చూపిస్తూ నేను వెలిగించబడ్డాను. అందరు చెప్పండి, నేను వెలిగించబడ్డాను. ఈస్ట్ గోదావరి సీతనగర మండలం రాపాక గ్రామంలో మరి పెంతుకోస్తు సంఘాల ద్వారా జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుకలు బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. క్రిస్మస్ ద్వారా అనేకులకు ప్రభువును గూర్చినటువంటి సత్యాలను తెలియచేస్తూ ఈ యొక్క ఆరాధనలో ప్రపంచ మానవాళి కొరకు ఆ యొక్క పరమును విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువును గురించి ప్రకటించడమే ఈ యొక్క క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత అనుకుంటూ అనేకుల యొక్క జీవితాలు ఈ క్రిస్మస్ కొరకు త్యాగము చేశారు కనుక క్రిస్మస్లో ఈ సందేశాన్ని వినుచున్నటువంటి అనేక మంది దీవించబడాలని దైవజనులుగా మరి రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ బాబు గారు, అలాగే రెవరెండ్ డాక్టర్ బాబురావయ్య గారు వారి యొక్క సంఘాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనలు బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది ఈ యొక్క ఆరాధనల ద్వారా ప్రభువును స్తుతించడం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. నా పేరు కె ప్రకాష్ బాబు. నేను ఈ పక్కన కనిపించేటువంటి పెంతెకోస్తు దేవుని సంఘ కాపరిగా ఉన్నాను. సీతానగర మండలంలో యూసెఫ్ 1 అనేటువంటి ఒక యూనియన్ మాకుంది. దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. దాని ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు నెల నెల చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధన వేడుక ద్వారా ప్రేమ అనేది అందరికీ కావాలి. దేవుని ప్రేమ అందరికీ అవసరం. ఈరోజు ఇక్కడ ప్రార్థన చేసి వెలిగించిన ఈ నక్షత్రపు వెలుగు ప్రతి కుటుంబంలో ఉదయించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అంతేకాదు యావత్ ప్రపంచము కరోనాతో విలువలాడుతున్న సందర్భంలో క్రైస్తవులుగా మేమందరం చేరి ప్రార్థన చేసి ఉన్నాం. ప్రార్థన ఆలకించిన దేవుడు పరిపాలన మంచిగా అందిస్తూ నాయకులను కాపాడుతూ మనందరినీ కాపాడుతూ చక్కగా మంచి మార్గంలో నడిపించబడడానికి దేవుడు కృప చూపించారు. అలాగే నేనే కాదు, నాతో పాటు టీం అందరూ ఉన్నాం. నా ప్రక్కన ఉన్నటువంటి దేవజనులు FBGL మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు రెవరెండ్ డాక్టర్ రాజేష్ గారు, అలాగే ప్రక్కన రెవరెండ్ కె జాన్ బాబురావయ్య గారు, అలాగే ప్రక్కన నాతో ఉన్నటువంటి వారందరూ కూడా వివిధ కార్యక్రమాల్లో ఉంటూ అనేకమైన కరోనా దినాల్లో అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఆ కరువు భత్యాలు అనేక మందికి అందించి దేవుని ప్రేమను పంచుతూ ఉన్నాం. కనుక మేమందరము కూడా మీ అందరూ దేవునికి ఆశీర్వాదాలు మెండుగా కలగాలని మేము కోరుకుంటూ ఈ మాటలు చెప్పి ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పెంచిన ఆస్తి పన్నులను ఉపసంహరించుకోవాలని కోరుతూ పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. దాంతో సుమారు 2 గంటల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో సీఐ వర్మతో మాట్లాడడంతో మున్సిపల్ కార్యాలయంలో శాంతియుతంగా గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ అవినీతి తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, సమస్యలను పట్టించుకొని కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వర్మను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో పోలీసులు పనిచేయడం ఎంతవరకు సబబంటూ పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లా ప్రకారం ఆయన టైం తీసుకున్నాం. 11ంటికి టైం ఇచ్చాడు. 2 నిమిషాలు తక్కువ 11ంటికి ఇక్కడ ఉన్నాం. కమిషనర్ వస్తే మేము కదులుతాం.
మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు తెలియక పెంచారేమో ఆయన దృష్టిలో పెడతారని ఇతను టైం తీసుకుని విలువైన కమిషన్లో కొట్టి టైం 20% కొట్టి టైంని అడిగితే పాపం ఒక 5 నిమిషాలు ఇచ్చాడు. దానికి 5 నిమిషాల ముందు మేము వస్తే సెల్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని షాడో ఎమ్మెల్యేలు కారులో తిరుగుతున్నాడు ఈ కమిషనర్. ఈ పార్టీగా ప్రభుత్వానికి కమిషనరా, ఈ షాడో ఎమ్మెల్యేలు కమిషనరా? మా కష్టం మా పన్నులతో జీతాలు తీసుకుని నెలకి 1,00,000 జీతాలు తీసుకుని మళ్ళీ వర్కులు 20% తీసుకుని మేము ఎవరన్నా చచ్చిపోతే చచ్చిపోయిన శవానికి కూడా 20,000 సర్టిఫికేట్ ఇవ్వడానికి తీసుకుని మాకెవరన్నా పుడితే పిల్లలు వాళ్ళకి కూడా 20,000 అడిగి తీసుకుని ఇతను కమిషనరా? నరకం అనిపిస్తున్నారు పిఠాపురం నగరం అంతా. ఇటువంటి కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. పెదపూడి మండలం సహాపురంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస అమావాస్య సోమవారం పర్వదినం సందర్భంగా స్వామివారికి శైవగమ విధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం అమావాస్య సోమవారం సందర్భంగా మహాకుంభాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా క్రతువులను ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటువంటి మహత్తర తిథిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం స్వామివారిని దర్శించుకున్న, స్వామి నామాన్ని స్మరించిన సకల పాపాలు హరించి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపి ఉదయ్ భాస్కర్, లీలారావు, గ్రామ పెద్దలు గాజంకి వెంకటరమణ, రాయుడు మురళీకృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజున మన శివపురం శివాలయంలో కార్తీక బహుళ అమావాస్య సోమవారం, దీనిని కోడి సోమవారం అంటారు. ఈ రోజున మన శివాలయంలోకి వచ్చిన, దర్శించుకున్న, నమస్కారం చేసిన, అభిషేకించిన, కనీసం ఓం నమః శివాయ అని చెప్పి పలికిన ఈ రోజున కోటి సోమవారాలు కనుక చేస్తే ఎంతైతే పుణ్యమో అంతట పుణ్యాన్ని పరమేశ్వరుడు మనకి ప్రసాదించేటువంటి మహత్తరమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా నిన్నటి రోజున కార్తీక మాసంలో బహుళ చతుర్దశి మాస శివరాత్రి. ఈ సందర్భంగా నిన్నటి రోజున శివాలయంలో విశేషమైనటువంటి లక్షపత్ర పూజా కార్యక్రమాలను చేసుకుని ఉన్నాం. మరి ఈ రోజున సోమవారం కార్తీక మాసంలో చివరి రోజు బహుళ అమావాస్య. ఒక్కటి గమనించండి, శాస్త్రాలు కానీ ధర్మాలు కానీ ఏం చెప్తున్నాయంటే కార్తీక మాసంలో అమావాస్య సోమవారం కనుక కలిసిన రోజున, ఆ రోజున ఎవరైతే భక్తులు శివాలయంలోకి వెళతారో, ఎవరైతే అభిషేకాలు చేసుకుంటారో, ఎవరైతే దర్శనాలు చేసుకుంటారో, ఎవరైతే కనీసం ఓం నమః శివాయ అని నమస్కారం చేసుకుంటారో అటువంటి మానవులకి కోటి సోమవారాలు కనుక చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో అంతటి పుణ్యాన్ని పరమేశ్వరుడు మనకి ప్రసాదించేటువంటి మహత్తరమైనటువంటి రోజు. ఈ సందర్భంగా మన శివాలయంలో మరి ఉమామహేశ్వర భక్త బృందం, అదేవిధంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, పరిసర గ్రామ ప్రజలందరూ కూడా విశేషంగా తరలివచ్చి ఈ మహత్తర కార్యక్రమాన్ని దగ్గరుండి జయప్రదం చేశారు. మరి వారిని, వారి కుటుంబాలని, మన శహపురం శివపురం గ్రామాన్ని, వేపగేలపురం గ్రామాన్ని, పరిసర గ్రామాలన్నీ కూడా
భక్తులందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని, ప్రతి కుటుంబానికి కూడా ఉమామహేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. నమః శివాయ. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షులు వైసీపీ నాయకుడు తిల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను, సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వారం వారం మేమే వస్తాం. ప్రెసిడెంట్ అయ్యాక కూడా వాలంటీర్తో పాటు మేమే వస్తాం. అదే ఈ ప్రభుత్వం కానీ ప్రెసిడెంట్ ఎవరన్నా వచ్చారనుకో ఇది జరగదు. అందుకని మీరు అందరూ అర్థం చేసుకుని ఇంటిల్లిపాతి కూడా ఏకపక్షాన్ని ఓటు వేయాలని కోరుతున్నాం. అంటే ఒక ఓటు అటు ఒక ఓటు అది నాది పని. అది పెద్ద కోట అయితే ఇక్కడ ఉందండి అమ్మా. చేయూత కరెక్ట్గా 24 వచ్చి 24 ఒక సంవత్సరం ఉందండి అమ్మా. ఒక సంవత్సరం అయితే మరి సంవత్సరం ఆగాలండి. ఏం పర్లేదు ఈ పట్టు జాగ్రత్తగా ఇంటిల్లిపాతి మనకి రేపు ప్రెసిడెంట్ ఎలక్షన్ మనకి చెయ్యాలన్నమాట. చేస్తే మన ఈ పథకాలన్నీ కూడా సక్రమంగా జరిగితే, అలాగే మన వాలంటీర్ గారు కూడా ఇంక మళ్ళీ అక్కడ ఇంకో చోటుకి వెళ్ళి పని ఉండదు. ఎందుకంటే వేరే ప్రభుత్వం వచ్చింది అనుకోండి, మళ్ళీ వాలంటీర్లు అంతా అక్కడికి వెళ్ళి ఉంచోవాలి. అదే మన ప్రభుత్వం అనుకోండి, మనమే ప్రెసిడెంట్ అయితే మన ప్రభుత్వం ద్వారా ప్రెసిడెంట్ అయితే ఇంక వాలంటీర్లు మేము కలిపి పనిచేస్తాం. ఇక్కడ సమస్య ఉన్నా కూడా రేపు ప్రెసిడెంట్ అయ్యాక మేము మళ్ళీ వారం వారం ఇలా వస్తామన్నమాట. ఇంక పంచాయతీకి వచ్చి నిలబడి పని ఉండదు. ఎవరో కూడా వారానికి ఒకసారి వాలంటీర్తో పాటు సమస్య చెప్తే ఆ ఇంటికి మళ్ళీ వారం వారం తిరుగుతామన్నమాట. ఈ వారం ఇక్కడికి వచ్చి ఇంకో వారం ఇంకో ఏరియా అలా చేసుకుంటూ వెళ్ళి సమస్య అన్నది పంచాయతీకి వచ్చి ఎవరు కూడా నిలబడి పరిస్థితి లేకుండా చేసి ప్రభుత్వం అన్నమాట. అమ్మా జాగ్రత్తగా చేయనమ్మా. ఓకే ఎక్కడండి ఏది పెండింగ్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ పంచాయతీ కానీ ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అది మనం అనకూడదు, డబ్బులు బ్యాలెన్స్ వచ్చేది. వస్తే మీకు ఈ 1-2 నెలలకు వచ్చేసి అవకాశం ఉంది. బాత్రూమ్ డబ్బులు అందులో వచ్చేస్తుంది. ఏళ్ళు అందులోనే ఇల్లు లోన్ తీసుకున్న వాళ్ళు అందులోనే వచ్చేస్తుంది. అది అందులోనే వచ్చేస్తుందండి, అది డౌట్ లేదు. మీరు దాని గురించి ఆలోచించారు. జిల్లాలో ప్రధానమైన రాజమహేంద్రవరం నుండి సీతానగరం రోడ్ 80 అడుగులకు పెంచాలని బీజేపీ ఎక్స్ జోనల్ ప్రతినిధి ఏపీఆర్ చౌదరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీతానగరం మండలం ఎనుగంటి వరిపేట గ్రామం నందు బీజేపీ ఎక్స్ జోనల్ ప్రతినిధి లోకల్ ఇన్ఛార్జ్ ఏపీఆర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుండి సీతానగరం రోడ్, భవిష్యత్తులో రిజర్వాయర్, పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఛానల్, నేలకోట వంటి ప్రాంతాలు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని, జనసంచారం, వాహనాలు మరింత పెరిగిన నేపథ్యంలో ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు యొక్క వెడల్పు కనీసం 80 అడుగులకు పెంచాలని కోరారు. ఈ రోడ్లో ప్రయాణించాలంటే దినదిన గండంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రకటించిన 4 లైన్ల రోడ్డును విశాలంగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి ఏపీఆర్ చౌదరి విజ్ఞప్తి. రాజమండ్రి టు సీతానగరం రోడ్డు ఇక ఎనగడ్డవరిపేటలో మనం ఉన్నామండి. ఈ రోడ్డు అత్యంత ప్రధానమైంది ఈ యొక్క రాజమండ్రి డివిజన్లో. ఇది రాజమండ్రి నుండి పురుషోత్తపట్నం వరకు సుమారు 25 కిలోమీటర్ల పైన ఉండేటువంటి రోడ్డు. అత్యంత ప్రధానమైనటువంటి రోడ్డు ఇది జిల్లాలో. సుమారు 20 గ్రామాలు ఒక మండల హెడ్ క్వార్టర్తో ఒకటి ఈ యొక్క రహదారి మీద ఉన్నాయి. ఇది అత్యంత దారుణంగా దెబ్బతినిపోయింది. గత అనేక సంవత్సరాలుగా నిత్యం యాక్సిడెంట్లు, నిత్యం అనేక విధాలుగా నరకయాతన ఈ యొక్క వేలాది మంది ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ. దీనికి ఒక కారణం ఈ ప్రభుత్వం ఈ రోడ్డు విషయంలో నిర్లక్ష్యం కానీ, మరొకటి ఏంటంటే ఈ యొక్క సీతానగరం మండలంలో ఉండేట్టుగా ఇసుక ర్యాంపులు, వంగలపూడి కానీ, మునికోడలు కానీ, కాటవరం కానీ, ఇలాగ ముగ్గల్ల కానీ ఈ యొక్క ర్యాంపుల మూలంగా నిత్యం వందలాది పెద్ద పెద్ద లారీలు డే అండ్ నైట్ ఇక్కడ నిర్విరామంగా తిరగడం మూలంగా మరి దాని మూలంగా కూడా ఈ రోడ్డు ధ్వంసం అయిపోయింది.
ఇది చాలా దారుణాతి దారుణంగా ఈ యొక్క రోడ్డు ఉంది. ఈ రోడ్డు కేవలం ప్రజలకు మాత్రమే కాకుండా ఈరోజు పురుషోత్తపట్నానికి సంబంధించి పురుషోత్తపట్నం పైన పోలవరం ప్రాజెక్టు మనకు తెలుసు. ఆ పోలవరం ప్రాజెక్టు వెళ్ళడానికి ఈ యొక్క రోడ్డు అత్యంత ప్రధానమైనటువంటి ఒక రోడ్డు. పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా పవర్ ప్రాజెక్టు కూడా ఇది ప్రధానమైనటువంటి ఒక రోడ్డు రాజమండ్రి నుండి. మరి ఇలాంటి అత్యంత ప్రముఖమైన ప్రధానమైనటువంటి ఒక రోడ్డుని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చాలా శోచనీయం. ఇటీవల ఇక స్థానిక ఎమ్మెల్యే గారు మరి ప్రకటించడం జరిగింది 4 లేన్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని. సంతోషం. ఎప్పటికైనా ఈ రోడ్డుకు విముక్తి కల్పించి అతి త్వరగా దీన్ని నిర్మాణం చేయాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రజలతో కాకినాడలో ఇటీవల అత్యాచారానికి గురైన బాధిత బాలికకు పరిహారం త్వరితగతిన అందించే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు అన్నారు. కాకినాడలో స్థానిక గోలీలపేటలో బాధిత బాలిక కుటుంబాన్ని మాదిగ ఐక్యవేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబుతో కలిసి పరామర్శించి 10,000 నగదును కొమ్మూరి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులపై రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా సీఎం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పరిహారం త్వరితగతిన అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నేదునూరి చిన్నబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలగుప్తం దేవానందం, జిల్లా మహిళా అధ్యక్షురాలు వల్లూరి సత్యవతి, జిల్లా యువజన అధ్యక్షులు చుక్కా శేషబాబు, నేకూరి అబ్రహం, ఎం ఈశ్వర్రావు, మందపల్లి లీలావతి, గడ్డం భూలక్ష్మి, ఏడిద బుజ్జి, చిందడ నోకరాజు, మిరియాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ను ఓ మహోద్యమంగా పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ సంక్షేమం జి రాజకుమారి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏపీ ఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీని జేసీ జి రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగం బాగా పెరగడం వల్ల సహజ వనరులు తరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో విద్యుత్ను ఓ మహోద్యమంలో పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భావితరాలకు సహజ వనరుల విలువను తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గృహ, పారిశ్రామిక తదితర అవసరాలకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, సౌర విద్యుత్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ పొదుపులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో లక్షలాది ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసినట్లు తెలిపారు. జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళాకారుల ప్రదర్శనలు, విద్యార్థులకు నిపుణుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 20వ తేదీన ముగింపు కార్యక్రమం సందర్భంగా బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్, డిఈఈ, ఏడీఈలు, ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మనం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుపుకుంటున్నాము. మనం విద్యుత్ వినియోగం గృహ అవసరాలకి, పరిశ్రమల అవసరాలకి ఎంతో ప్రతి చిన్న విషయానికి కూడా విద్యుత్ లేకుండా పని అవ్వదు మనకి. ఇది మనకి విండ్ పవర్ ద్వారా, హైడల్ పవర్ ద్వారా, థెర్మల్ పవర్, రకరకాల న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరుల ద్వారా మనకి ఈ విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ సహజ వనరులు రాను రాను తరిగిపోవడం, దానివల్ల మనం ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాం. అందుకని పొదుపు బాగా విద్యుత్ పొదుపు చేసి భావితరాల వారికి కూడా ఈ సహజ వనరుల యొక్క విలువని మనం తెలియజేయాలి, చెట్లను బాగా పెంచాలి. అలాగే సౌర విద్యుత్ వైపు ప్రత్యామ్నాయంగా మనము గృహ అవసరాలకి, అలాగే ఇండస్ట్రీస్ అవసరాలకి, ఇతర వినియోగానికి కూడా సౌర విద్యుత్ వైపు మనం మళ్ళాలి. ఈ విద్యుత్ పొదుపు అన్నది ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి వ్యక్తికి చేరాలి అన్న నినాదంతో భావితరాల వారికి అందిద్దాము సహజ వనరుల్ని అని చెప్పి నినాదంతో మనం ఇంధన పొదుపు వారోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఇవి మనకి వారం రోజుల పాటు జరుగుతాయి. అనేక కార్యక్రమాలు దీని గురించి మనం జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసం చివరి సోమవారం శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయాలు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ప్రతి ఒక్కరూ విద్యుత్ను ఓ మహోద్యమంలా పొదుపు చేయాలి. జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీలో జేసీ వెల్ఫేర్ జి రాజకుమారి. కాకినాడ గోలీలపేటలో అత్యాచార బాలికను పరామర్శించిన మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు. పరిహారం త్వరితగతిన అందించేలా కృషి చేస్తానని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.